హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మీ వంటలైనయా? నేనైతే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ తెలంగాణ పచ్చి పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నేనైతే దొండకాయ కట్ చేసుకున్నాను ఇలా మసాలా పెట్టడానికి. నెక్స్ట్ ఇక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేస్తాను. చారులు పచ్చి పులుసులోకి, ఈ ఫ్రైలోకి. ఇందులోనేమో ఎల్లిపాయలు, కరివేపాకండి. చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే మంచి మసాలాలు అయితే పెట్టిన దొండకాయలలో అన్ని మసాలాలు కలిపి చూడండి, మసాలాలు అయితే కలిపి పెట్టాను. ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ పోస్తున్నా చూడండి. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది. నేనైతే జీలకర్ర ఆవాలు వేస్తున్నా. పచ్చిమిర్చి, ఫ్రెండ్స్ చూడండి గోలుతున్నాయి. నేనైతే చాలా వెల్లిపాయలు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటాయి. అలాగనే కొత్తిమీర, కొంచెం కొత్తిమీర వేస్తాను. ఫ్రెండ్స్, కల్లేమాకు అయితే వేస్తున్నాను చూడండి. కల్లేమాకు అయితే వేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇందులో అయితే ఉల్లిగడ్డలు వేస్తున్నాను. చూడండి, నేనైతే వెల్లిపాయ అయితే మంచిగా గోలిన మిరపకాయలు, పల్లీలు వేస్తున్నాను చారులో, పచ్చి పులుసులో. చూడండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చూడండి. చూడండి, చాలా గుడక వేసాను. పల్లీలు అయితే మంచిగా గోలినాయి. పసుపు వేస్తున్నా. చూడండి, పసుపు అయితే వేసాను. మంచిగా అయితే గోలినాయి ఉల్లిగడ్డల ఇట్లా. నెక్స్ట్ చారులోకి పల్లీలు అయితే మంచిగా వేగినాయి. ఫ్రెండ్స్, నేనైతే దొండకాయలు వేసేస్తున్నాను. చూడండి, దొండకాయ ఇప్పుడే వేస్తాను, ఒక 5 మినిట్స్. ఫ్రెండ్స్, నేనైతే పచ్చి పులుసు పిసికాను ఇలా చూడండి, పోస్తాను.
చూడండి, తెలంగాణ పచ్చి పులుసు రెడీ. పల్లీలతోటి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది, మా తెలంగాణ పచ్చి పులుసు. ఓకే ఫ్రెండ్స్, మరి ఓకే ఫ్రెండ్స్, చూద్దాం దొండకాయ ఫ్రై. చూడండి, కొంచెం నూనెలో అయితే గోలుతుంది. కొంచెం వాటర్ వేసిన కొద్దిగా. చూడండి, మిగతా మసాలా ఉడక పోసిద్దాం ఇందులో. చూడండి, మొత్తం మసాలా అయితే వేసేస్తాను ఇందులో. గట్టిగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ మూత పెడతాను. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం దొండకాయ ఫ్రై ఎలా అయిందో. స్మెల్ అదిరింది. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. చూడండి, ఓకే ఫ్రెండ్స్, దొండకాయ ఫ్రై రెడీ. తెలంగాణ పచ్చి పులుసు ఉడక రెడీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజైతే మా ఈ 2 కూరలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.